అందరూ చెప్పే విధంగానే నేను ఈ 3 తరాల వాళ్ళతో కలిసి నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాగేశ్వరరావు గారితో కలిసి యాక్ట్ చేశాను, నాగార్జున గారితో కలిసి యాక్ట్ చేశాను, ఇప్పుడు నాగ చైతన్యతో యాక్ట్ చేశాను, ఆల్రెడీ అఖిల్తో యాక్ట్ చేస్తున్నాను. సో ఇలాంటి అరుదైన అవకాశం కొద్ది మందికే దక్కుతుంది, అందులో నేను ఒకడిని. ఈ సినిమా గురించి చెప్పాలంటే జోష్ సినిమాలో మా బాస్ జేడి చక్రవర్తికి నేను అసిస్టెంట్ గా ఉన్నాను. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పొలిటికల్ లెర్నర్, పిఎస్ కాదు, అంటే పిఎస్ అంటే పర్సనల్ సెక్రటరీ అనుకుంటారు, పొలిటికల్ లెర్నర్ గా ఉండి నేను చేసినటువంటి చాలా డిఫరెంట్ గా ఈ సినిమాకి దర్శకత్వం వహించిన వాసు వర్మ గారు ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా చూపించారు. అది మీరు రేపు సినిమా చూసినప్పుడే మీకు అర్థమవుతుంది. పాలిటిక్స్ నేర్చుకోవడం కోసం ఎవరి దగ్గర ట్యూషన్కి వెళ్ళడం అనేది నా ద్వారానే, బహుశా ఈ క్యారెక్టర్ ద్వారానే తెలిసిందేమో అనిపించింది. సో ఇటువంటి ఈ క్యారెక్టర్ తోటి నేను నాగ చైతన్యతో కలిసి యాక్ట్ చేసేటప్పుడు చాలా మంది, ఇందాక వేణుమాధవ్ అన్నాడు, ఇది నాగార్జున గారి పెద్ద తమ్ముడు నాగ చైతన్య అని. యాజ్ ఇట్ ఈస్ గా నాగార్జున గారిలో ఉన్న పవర్, పంచ్, నాగార్జున గారిలో ఉన్నటువంటి టాలెంట్ మొత్తం పుణికి పుచ్చుకుని ఒక అద్భుతమైనటువంటి నటుడుగా రాబోయే తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఒక అద్భుతమైనటువంటి నటుడిని, హీరోని మనం ఇవ్వబోతున్నాం అనేటువంటి ఆ విషయాన్ని సుస్పష్టంగా నిరూపించాడు నాగ చైతన్య. చాలా సోబర్ యాక్టింగ్, చాలా నీట్ గా, తర్వాత బ్యాలెన్స్డ్ గా యాక్ట్ చేసేటప్పుడు నేను, ఎందుకంటే విలన్ తో జనరల్ గా హీరోస్ విలన్ తో కలిసి చేస్తున్నప్పుడు వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని మనం చూస్తే, విలన్ జేడి చక్రవర్తి చేస్తున్న దానికి హీఈస్ అ సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్. తనతో పాటు ఈక్వల్ గా చేస్తున్నప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి చిన్న జంకు కూడా కనిపించకుండా యాక్ట్ చేశాడు తను. తర్వాత ఫైట్స్ విషయంలో కానీ, డాన్సర్స్ విషయంలో కానీ చెప్పాను కదండి, హీఈస్ ఈక్వల్ టు నాగార్జున గారు. చూసిన తర్వాత మళ్ళీ మీరు ఏమంటారు, మోర్ దాన్ నాగార్జున అనొచ్చు, నాకు తెలియదు ఆ విషయం. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమాలో మ్యూజిక్ ఇచ్చినటువంటి వ్యక్తి, ఆ తర్వాత ముఖ్యంగా హీరోయిన్, ఇప్పుడు దాకా మాట్లాడి వెళ్ళిపోయిన రాధ గారు వాళ్ళ అమ్మాయి. ఏం చెప్పమంటారు, మామూలుగా ఉంటుందా? రాధగారి కూతురంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మొత్తం ప్రజలందరూ చూడాలి. ఆ ఉద్వేగంతో ఉంటుంటారు. అటువంటి హీరోయిన్లు, మంచి డైరెక్టర్, చాలా క్యూట్ డైరెక్టర్, నవ్వుతూ తనకు కావాల్సినటువంటి పద్ధతిలో చేసుకునేటువంటి ఆ డైరెక్టర్. అంతకు మించి అన్నయ్య వచ్చినాడే అని పాట పాడింది ఎవరో తెలుసండి? ఆయన పాడితే బాగుంటుంది, దిల్ రాజు గారు పాడారు ఆ పాట. చాలా మంది ఏమంటారంటే, ఒక సినిమాకి సక్సెస్ అయిందంటే ఆ సినిమా ఆయన చూడండి, అన్ని సినిమాలు సక్సెస్ అవుతున్నాయి, దిల్ రాజు గారికి లక్ అలా కలిసి వస్తే అన్ని అలా కలిసి వస్తుంటాయి అంటారు. లక్కుతో పాటు కృషి, పట్టుదల. ప్రతిరోజు ఏ రోజు షూటింగ్ ఉన్నా, ఎవరి షూటింగ్ అయినా, మార్నింగ్ నుంచి షూటింగ్ అయిపోయే వరకు తను అక్కడ ఉండి ఏమేం చేస్తున్నారో ఏంటో చూసుకుని వెళ్తూ ప్రతి విషయంలో తను పార్టిసిపేట్ చేసేటువంటి విషయం ఉంది. సో ఇంతమంది కలయిక, ఇంత అద్భుతమైనటువంటి కలయిక ఈ సినిమాలో ఉంది కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ సూపర్ డూపర్ హిట్ ఆఫ్ ది ఫిలిం. అండ్ ఐ విష్ నాగ చైతన్య హ్యాస్ వెరీ గుడ్, బ్రైట్, ఎక్సలెంట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు పాట రాసింది బ్రహ్మానందం గారు కాదా? నీకు దండం పెడతా, అయిపోయింది కదా. పాడింది దిల్ రాజా, రాసింది ఇంకొక ఆయన. బాగుంది. మొత్తానికి చెప్పేసిండు, దిల్ రాజు గారు పాటలు కూడా పాడతారు. నెక్స్ట్ అవును, దిల్ రాజు అని ఎందుకంటారు? ఆయన ఒక్కరికే దిల్ ఉందా, మీతో లేదా? ఇట్లా అట్లా కాదయా, ఆయన ఫస్ట్ సినిమా దిల్ అని తీసిండు. ఓహో, సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఇది బాగా సక్సెస్ అయ్యి జోష్ రాజు అంటారా? అంతేగా అనాలి కదా, అనాలా వద్దా? కరెక్ట్. ఇంకొక సాంగ్, డాన్స్, జోష్ జోష్ డాన్స్ డాన్స్ ఎరగదీయాలి, మొత్తం ఎరగదీస్తా.